లేదు. ఓకే, ఎదిగో ఇలా చిక్కుబడతాయండి. దేనివి ఈచ్ వన్ కాస్ట్ దేనివి, వీటివి నేను చూపించుకుంటూ చెప్తాను. డిపెండ్స్ అపాన్ ద లాకెట్స్ ప్రైజెస్ ఉంటాయిరా. అంటే 2 డిజైన్స్ ఏమి ఉన్నట్టున్నాయి ఇందులో. నేను డిపెండ్స్ ఆన్ ద లాకెట్స్ నేను చెప్తాను ప్రైజెస్. ఓకే, డన్. ఇందులో 2 ప్యాటర్న్స్ ఉంటాయి లాకెట్స్లలో. 1 సెకండ్ అండి, 1 సెకండ్, ఏమనుకోవద్దు, తీసి పెడుతున్నాను. ఒక ప్యాటర్న్ అయితే మన దగ్గర ఫుల్ సోల్డ్ అండి. అసలు మెరూన్ కలర్ బాగా సేల్ అయినాయి అవి. ఒక్క పీస్ నేను ఉంచుకుందామన్నా కానీ మిగిలకుండా సేల్ అయిపోయినాయి అనమాట. అండ్ ఇంకొక ప్యాటర్న్ని కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశాను, నేనే డిజైన్ చేశాను. నా పర్సనల్గా నేను నా చేతితో డిజైన్ చేసిన డిజైన్ అది. ఎలా ఉందో మీరే చెప్పాలి. ఆహా, డన్, సెట్. సో ఫస్ట్ డిజైన్ వచ్చేసి ఇదండి. యా ఈరోజు వెళ్ళేటప్పుడు వెళ్తానన్నారా. ఓకే, నేను ఇవాళ నైట్కి ఇస్తాను మీకు తను వచ్చాక. ఓకే, మీది ఇండియన్ పోస్ట్ కదా. సో ఇలా ఉంటుంది అనమాట సెట్. చూడండి, మనం ఇది 18 ఇంచెస్, అంటే 18 ఇక్కడ వరకే ఉంటుంది, 19 అనుకోవచ్చు. 19 ఇంచెస్ వరకు చేసామండి. సింపుల్ అండ్ క్యూట్గా ఉంటుంది సెట్. సో ఇందులో వచ్చేసి మన దగ్గర 4 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. దిస్ ఇస్ బేబీ పింక్, అండ్ ఇక్కడ యూజ్ చేసినవి వచ్చి సీజెడ్ బీడ్స్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనం గోల్డ్ బాల్ అనేది యాంటిక్ బీడ్ అనేది ఇచ్చామన్నమాట. ఓకే, సో ఇందులో కలర్స్ చూడండి. కలర్స్ చూసుకుంటే 4 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇందులో. ఇంకొకటి వచ్చేసి సీ గ్రీన్ కలర్లో ఉంది. సీ గ్రీన్ కలర్ లాకెట్స్ చూసుకోండి ఒకసారి. ఓకేనా. అండ్ దిస్ ఇస్ మెరూన్ కలర్. ఒకటైతే శ్రీవల్లి గారి పార్సల్ కంప్లీట్గా మిస్ అయిపోయిందని చెప్పేసినారండి వాళ్ళు. బట్ నేను తన్ని లాస్ చేయట్లేదు. ఐ సెడ్ ఐ సెండ్ యూ ద పార్సల్. నేను మీకు పార్సల్ పంపించేస్తాను. మిస్ అయిపోయిందని మీరు లాస్ అవ్వడానికి లేదు కదా, మనం మాట్లాడదాం. కాకపోతే తన్ని నేను ఒకటే మాట చెప్పాను అనమాట, మీరు గట్టిగా ఉండండి, నేను ఇవ్వట్లేదని చెప్పండి మీకు. అండ్ టేక్ అమౌంట్, వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తీసుకోండి. ఇప్పుడు మీ పార్సల్ ఎంతైతే చేస్తాం, 17 కావాలంటే 17, 12 కావాలంటే 12 కూడా మేక్ చేస్తాం. తనది వచ్చేసి ఆల్మోస్ట్ 3000 వర్త్ ఉన్న పార్సల్ అనమాట. సో 3000 నేను ఊరు వెళ్ళే ముంగట, అంటే ఆ వెకేషన్కి వెళ్ళే ముందట ఇచ్చినాను. ఆ వెకేషన్ టైంలో 2 ఫోన్లు పట్టుకొని క్యారీ చేయడం, పాపని క్యారీ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉండేది. అండ్ మోరోవర్ ఎక్కడికి పోయినా ఫోన్స్ లాకర్లో పెట్టాలి, ఆ లాకర్ కోసం లైన్ కట్టాలి, ఇదంతా పెద్ద హెక్టిక్ అని చెప్పి రూమ్లో పడేసి వెళ్ళడం అలవాటు అయిపోయింది అనమాట అక్కడ మాకు. సో ఏమైపోయింది, నేను అప్డేట్స్ కూడా క్లియర్గా ఇవ్వలేకపోయా. వచ్చాక కూడా ఒక 3 డేస్ కొంచెం ఇంట్లో వర్క్ అండ్ వేరే ఇష్యూ వల్ల నేను అప్డేట్ ఇవ్వలేదు. చెక్ చేస్తే తీరా డెలివర్డ్ అని ఉంది, 23కి డెలివర్డ్ ఉంది. సో ఇంకా రాలేదు అక్క అంది. సరే మీ సెక్యూరిటీ దగ్గర ఒక రోజు కనుక్కుంటారా మీరు ఒకసారి సెక్యూరిటీ అని చెప్పాను. సెక్యూరిటీ దగ్గర కనుక్కుంటే నో రాలేదు అని అన్నారు. సో ఫైన్, నేను ఇంకా మా పర్సన్ నుంచి నేను ఫాలో అప్ చేస్తే ఆ కొరియర్ మిస్సింగ్ ఉందని చెప్పేసి వాళ్ళకి అప్డేట్ ఇచ్చినారంట. ఇప్పుడు మిస్సింగ్ అంటే ఇప్పుడు తను ఎందుకు లాస్ బేర్ చేస్తుంది, నేను ఎందుకు బేర్ చేస్తాను, మీరే పే చేయండి అని చెప్పి కూర్చోండి. నేనైతే వేస్తాను మీ కొరియర్, మిమ్మల్ని లాస్ కానివ్వను. బట్ వాళ్ళు అమౌంట్ ఇస్తే మాత్రం నాకే ఇవ్వండి, లేదంటే నాకే డైరెక్ట్గా వస్తే నేనే తీసేసుకుంటాను, దట్స్ ఫైన్. బట్ ఈసారి ఊరుకోవద్దు, ఇప్పటికి 3rd టైం అలా 4th టైం అలా నడుస్తుంది అనమాట మాకు ఇట్లాంటివి. పోగొట్టుకుని అప్పుడంటే చిన్న చిన్నవి పోయినాయి కాబట్టి ఓకే, కానీ ఇప్పుడు 3000 వర్త్ పార్సల్ అనేది మిస్ చేయడం అనేది వాళ్ళ ఇర్రెస్పాన్సిబిలిటీ కదా అది. వీ హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్ దట్ వీ హ్యావ్ సెంట్ ఆల్ ద కొరియర్స్ అని చెప్పేసి. లెట్స్ సీ ఇంకా అదేమవుతుందో. బట్ తనకి ఈరోజు ఆల్రెడీ మేకింగ్ స్టార్ట్ అయిపోయింది, తనకి పంపించాల్సిన కొరియర్ అట్లా అనమాట. సో దిస్ ఆర్ ద లాకెట్స్. సో కొంచెం కొరియర్స్లలో ఇట్లా ఉన్నాయండి. ఇంకా నేను చెప్పుకుంటే అలా ఉంటుంది మీకు బాధ, కానీ మా బాధలు చాలా ఉంటాయి అన్నమాట కొరియర్స్ విషయంలో. ఓకే, దిస్ ఈజ్ బేబీ పింక్ కలర్ అండ్ సీ గ్రీన్ కలర్. సో మీరు ఎంత అనుకుంటున్నారు దీని ప్రైస్? ఇది వచ్చేసి మెరూన్ కలర్
అండ్ గ్రీన్